కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామ సమీపాన కృష్ణానది కరకట్టపై ఉన్న కోడూరు అవుట్ ఫాల్స్ స్లూయిస్కు ఇరిగేషన్ అధికారులు తాత్కాలికంగా ఫైబర్ గేట్లు బిగించారు. కానీ ఫలితం శూన్యమని స్థానిక రైతులు వాపోతున్నారు. రైతుల అభ్యర్థన మేరకు అవుట్ ఫాల్స్కి ఫైబర్ గేట్లు బిగించడం సంతోషకరమని, కానీ ఆ గేట్లు బిగించిన తర్వాత కూడా యథావిధిగానే ఉప్పు నీరు ఎక్కువగా ప్రవహించి పంట పొలాలను ముంచేస్తోందని చెప్పారు. ఇక అవుట్ ఫాల్స్ బేస్మెంట్ను సరిచేయకుండా గేట్లు బిగించడంతో గేట్ల కింద నుంచి ఉప్పు నీరు ప్రవహిస్తోందని చెప్పారు. ఇక వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు స్పందించి ఇక అవుట్ఫాల్స్ గేట్ల కింద ఫ్లోరింగ్కు మరమ్మతులు చేసి ఉప్పు నీరు ఎగువకు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కోడూరు అవుట్ఫాల్స్ స్లూయిస్ కింద రైతులు మేము ఈ అవుట్ఫాల్స్ కింద కనీసం 4,000 ఎకరాల పొలం ఉంది. ఈ కాలువకి గేట్లు ఉన్నాయి, అవుట్ఫాల్స్కి గేట్లు ఉన్నాయి. ఆ గేట్లు పోయినాయి అని చెప్పి మేము 2-3 సంవత్సరాల నుంచి కూడా అధికారులు వెంబడి పడుతుంటే ఈ రోజున తాత్కాలికంగా ఫైబర్ గేట్లు అమర్చారు. దాని వరకు మేము సంతోషమే. కానీ దాని కింద ఏ విధమైన ప్లాట్ఫారం సరి చేయకుండా వాళ్ళు తాత్కాలికంగా గేట్లు పెట్టెళ్ళారు. కింద ప్లాట్ఫారం మొత్తం గుంతలు పడిపోయి ఆ గుంతల్లో నుంచి యథావిధిగా నీరు వస్తుంది. ఆ నీరు రావటం వలన పెట్టినప్పుడు కంటే కూడా ఇప్పుడు లేనప్పుడు కంటే కూడా ఈ గేట్లు పెట్టిన తర్వాత ఎక్కువ వాటర్ వచ్చి మా పొలాలన్నీ మునిగిపోయినాయి ఉప్పు నీళ్లతో.